గ్యాప్ లేకుండా వారం రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. ఈ వర్షాకాలంలో అన్నం తినాలంటే కాస్త కష్టంగా ఉంటుంది కదా! వేడి వేడిగా ఇలాంటివేదైనా తినాలనిపిస్తుంది. అందుకే నేనైతే ఇక్కడ రాగి పిండితోటి సంగటి చేసుకున్నాను. ఈ సంగటి చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం వండిన అన్నం కాస్త మిగిలినా కూడా ఇలా సంగటిగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో ఇంకొక వీడియోలో వివరంగా చూపించాను. ఆ వీడియో లింకు ఈ వీడియో కింద రిలేటెడ్ వీడియోలో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేసేయండి. చూస్తున్నారు కదా, చాలా సులభంగా క్షణాల్లో రాగి సంగటి అయితే ప్రిపేర్ అయిపోయింది. అదే ఎండాకాలంలో అనుకోండి, కాస్త అన్నం మిగిలిన ఏ మజ్జిగో పెరుగో వేసుకొని తినేస్తారు, లేదంటే వడియాలు పెట్టేసుకుంటాము. కానీ ఇలా వర్షాకాలంలో అన్నం మిగిలితే రెండో పూట తినాలంటే చల్లగా అస్సలు ఎవరికీ నచ్చదు. అందుకే ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే సంగటి అయితే వేడి వేడిగా కమ్మగా తినేయొచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ చిక్కుడుకాయ రొయ్య పొట్టు కూరతో సర్వ్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా బాగుంటుంది కాంబినేషన్, ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.